మంత్ అయితే 40 బ్యాంక్ ఎన్ని వస్తున్నాయి? 300 మంత్లీ. లీస్ట్ 27 సార్, హైయెస్ట్ 40. ఏది ఒక క్యాంపులో? మన క్యాంపులో ఇక్కడ ఐఎంఏలో. ఎవ్రీ మంత్ కంపల్సరీ యావరేజ్గా 25 అనుకో. సార్ సుమన్ సార్ అవునా? సపోర్ట్ గుర్తుపెట్టుకున్నా. అందుకని ఏమి అవేర్నెస్ చేస్తే వస్తుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల ఆధ్వర్యంలో రెగ్యులర్గా ఒక చేంజ్ తీసుకొచ్చినాము అని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాము. మేము ఎందుకనంటే మా కొత్త బాడీ వచ్చిన తర్వాత వీళ్ళు రెగ్యులర్గా ఫ్రీ క్యాంప్స్ చేయడం, రెగ్యులర్గా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేయడం కూడా జరుగుతూ ఉన్నది. మాకు ఎప్పుడో ఒకప్పుడు కొందరు మీ మెడికల్ ఐఎంఏ దాంట్లో ఏం ఫ్రీ క్యాంపులు చేయరు అని చెప్పి చాలామంది మమ్మల్ని అనేవాళ్ళు. వాళ్ళందరికీ ఇప్పుడు మా కొత్త బాడీ ఇది సమాధానం. మేము గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో స్వచ్ఛంద సేవ చేసినా కూడా ఈ కొత్త బాడీ చేస్తున్న స్వచ్ఛంద సేవ అంటే ఆర్గనైజేషన్ నిజంగా మేమందరం కూడా గర్వపడుతున్నాం, మెచ్చుకోదగ్గ విషయం. ఎందుకంటే ఇప్పుడు ఇది 7వ నెల, ప్రతి నెల ఒక బ్లడ్ క్యాంపు కండక్ట్ చేయడం, ప్రతి నెల ఒక ఫ్రీ క్యాంపు చేయడం, ఇది మా ఐఎంఏ హాల్లోనే చేస్తున్నాము. ఈ క్యాంపుకి కూడా మంచి భారీ స్పందన ఉంటున్నది. ప్రతిసారి మినిమం ఇప్పుడే నాకు సెక్రటరీగా చెప్పడం ఏంటంటే మినిమం 25 మంది, మ్యాక్సిమం 45 మంది వరకు కూడా బ్లడ్ డొనేషన్స్. అంటే ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఒక 220 నుంచి 250 యూనిట్లు బ్లడ్ డొనేషన్ చేసి అది రెడ్ క్రాస్కి అప్పగించడం జరిగింది. నిజంగా కూడా మేమందరం కూడా దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ సేవ ఇట్లానే కంటిన్యూ కావాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఇప్పుడు ఇచ్చిన ఈ బ్లడ్ డొనేషన్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేయడం జరుగుతున్నది. ఎందుకంటే మీరు ఇచ్చే బ్లడ్ వృధాగా అయితే పోదు, ఏదో ఎమర్జెన్సీ పేషెంట్లకే చాలా అవసరం పడుతుంటుంది. వాళ్ళకు మీరు మరో ప్రాణాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. నిజంగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ మా హోల్ టీమ్ ఆఫ్ ద బాడీ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈరోజు కండక్ట్ చేయడం, మేమందరం పాల్గొనడం నిజంగా మా అందరికీ కూడా సంతోషాన్ని ఇస్తుంది. బ్లడ్ డొనేషన్ అనేది చాలామంది అవసరమైన పేషెంట్లకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అన్నదానం అన్నిటికంటే గొప్పదానం అనుకునేది, కానీ ఇప్పుడైతే మారిన పరిస్థితులలో రక్తదానమే అన్నిటికంటే గొప్పదానం అని చెప్పుకోవచ్చు. ఎక్కువ మనకి బ్లడ్ డొనేషన్ పేషెంట్స్, ఈ డెలివరీ పేషెంట్స్కి చాలామంది ఊళ్ళల్లో వచ్చే పేషెంట్స్ బ్లడ్ చాలా తక్కువ, 5 గ్రాములు 6 గ్రాములు 4 గ్రాములతో వస్తుంటారు. వాళ్ళకి సిజేరియన్ ఆపరేషన్ అవసరమైనప్పుడు కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. బీద వాళ్ళకి ఒకప్పుడు బ్లడ్ దొరకాలంటే 1500 2000 ఖర్చు పెట్టి బయట నుంచి తీసుకురావాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతమందికైనా అవసరం ఉన్న వాళ్ళకి అందరికీ ఫ్రీ సప్లై గవర్నమెంట్ హాస్పిటల్ రూపాయి ఛార్జ్ చేయకుండా గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తున్నారు. చాలా ఉపయోగపడుతుంది. అయితే మా ఏఎంఏ కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్ గారు హేమంత్, సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి వచ్చిన తర్వాత దీన్ని ఒక ఛాలెంజింగ్ ఇష్యూ తీసుకొని ప్రతి నెల రెగ్యులర్గా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంది. 20 నుంచి 40 బాటిల్ వరకు, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 250 బాటిల్ దాకా కలెక్ట్ చేసి అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వడం జరుగుతుంది, ప్రైవేట్ హాస్పిటల్స్కి. అందుకని ఈ డోనర్స్ కానీ
వీళ్ళు చాలా సహకరిస్తున్నారు. ఎమర్జెన్సీలో వాళ్ళ లిస్ట్ కూడా ఉంటుంది మాకు. అవసరమైన నెగిటివ్ గ్రూప్స్ కానీ వేరే గ్రూప్స్ కానీ అవసరమైనప్పుడు వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ ఐఎంఏ జగిత్యాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ రక్తదాన శిబిరానికి నేను చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. ఈ రక్తదానం అనే ప్రోగ్రాంలో డొనేషన్ క్యాంప్స్ అనేవి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఐఎంఏ కండక్ట్ చేస్తుందని తెలపడం జరిగింది. ఇది చాలా సంతోషకరం. అండ్ ఎస్పెషల్లీ ఇటువంటి ప్రోగ్రామ్ని రెగ్యులర్గా చేయడం అనేది ఇంత టఫ్ టాస్క్. అకేషనల్గా 6 monthsకి 1 year చేయడం అనేది మనం చేస్తుంటాం. రెగ్యులర్గా చేసి ఇంత భారీ ఎత్తున బ్లడ్ లిమిట్స్ అనేవి గవర్నమెంట్కి డొనేట్ చేయడం అనేది చక్కటి కార్యక్రమం. అండ్ మా డిపార్ట్మెంట్ పరంగా మా సపోర్ట్ ఎప్పటికీ ఐఎంఐకి ఉంటుంది. వన్ మోర్ థింగ్, ఇప్పుడు రెగ్యులర్గా ఈ యాక్సిడెంట్ కేసుల్లో బ్లడ్ రిక్వైర్మెంట్ ఉన్న పరిస్థితులలో చాలామంది వాట్సాప్ గ్రూప్స్ అనేవి చాలా గ్రూప్స్ ఉన్నాయి బ్లడ్ డొనేషన్స్కి. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ బ్లడ్ అవసరం ఉన్న పర్సన్స్కి కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్లలో కొన్ని మినిట్స్లోనే ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నవి. ఎవరికి ఎక్కడ ఏ బ్లడ్ గ్రూప్ దొరుకుతుందో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. సో దీంట్లో ఈ రక్తకోష్ అనే ఒక సెంట్రల్ వెబ్సైట్ని సెంట్రల్ గవర్నమెంట్ అనేది డెవలప్ చేసింది. ఈ రక్తకోష్ అనే వెబ్సైటు మన మొబైల్ నుంచి నార్మల్గా ఈ రక్తకోష్ అని గూగుల్లో టైప్ చేస్తే వస్తుంది. జస్ట్ వీ సెలెక్ట్ ద స్టేట్ యాజ్ తెలంగాణ, వీ సెలెక్ట్ ద డిస్ట్రిక్ట్ జగిత్యాల్, ఎన్ని బ్లడ్ యూనిట్స్ ఏ బ్లడ్ బ్యాంక్లో అవైలబిలిటీ ఉందనేది డైలీ బేసిస్లో అప్డేట్ అవుతుంది. సో ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్న పరిస్థితులలో ఈ రక్తకోష్ అనే దాన్ని కొంచెం సోషల్ మీడియాలో అందరికీ తెలిసేటట్టుగా చెప్పి ఐఎంఏ తరఫున కూడా వీళ్ళు కూడా కొంచెం ఆ వెబ్సైట్ని సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ కాబట్టి దాన్ని కొంచెం పాపులరైజ్ చేసి ఇచ్చేస్తే నీడీ పేషెంట్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుందని అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.